హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఊటీ కూను డే 2 ట్రిప్ చూద్దాము. సో ఆల్రెడీ డే 1 ట్రిప్ నేను పోస్ట్ చేశాను. ఇన్ కేస్ మీరు చూడకపోయింటే చూడండి. సో డే 2లో మేము థ్రెడ్ గార్డెన్ ఫస్ట్ వచ్చాము. సో ఇప్పుడు మీరు చూస్తుంది థ్రెడ్ గార్డెన్ అండి. సో ఇందులో ఏంటంటే స్పెషాలిటీ, ఇందులో ఉన్న ప్రతి ట్రీ థ్రెడ్తో తయారు చేశారన్నట్టు. సో ఈ గార్డెన్ యొక్క స్పెషాలిటీ ఏదన్నట్టు, జనరల్గా మనం గార్డెన్లో ట్రీస్ అండ్ ఫ్లవర్స్ చూస్తుంటాం కదా. సో ఈ గార్డెన్ స్పెషాలిటీ ఏంటంటే ఈ ట్రీస్ కానీ లీవ్స్ కానీ మీరు ఏవైతే చూస్తున్నారో ఇదంతా మనం డైలీ యూజ్ చేసే థ్రెడ్స్ ఉంటాయి కదా, దాంతో ఇదంతా తయారు చేశారంట. సో ఇది స్పెషాలిటీ. సో దీని ఆపోజిట్గానే మనకు బోట్ హౌస్ కూడా ఉంటుంది, రెండు పక్క పక్కనే ఉంటాయి. సో ఫస్ట్ మాకు ఇది కూడా మేము మురుగన్ నుంచి డే 2 ట్రిప్ తీసుకున్నాము. సో డే 2 ట్రిప్లో ఇందులో థ్రెడ్ గార్డెన్, బోట్ హౌస్ కవర్ చేశారు. ఫస్ట్ మాకు థ్రెడ్ గార్డెన్కి తీసుకొచ్చారు. సో ఈ థ్రెడ్ గార్డెన్ టికెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 30 రూపీస్ అనుకుంటాను. సో ఈ 30 రూపీస్తో మనం ఎంటర్ అయ్యాక ఇక్కడ మనకు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇస్తాడు ఈ గార్డెన్ చూడడానికి. అంత పెద్దగా ఏమి ఉండదు. సో ఇన్ కేస్ మీరు ఇండివిజువల్గా వస్తున్నట్లయితే మీరు ఇగ్నోర్ చేయొచ్చు ఇది గార్డెన్ని. అంత స్పెషల్గా ఏం అనిపించదు. కాకపోతే ఆ లీవ్స్ థ్రెడ్స్ ఎలా చేశారని చూడడానికి మనం ఒకసారి వెళ్ళొచ్చు. ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు, చాలా చిన్నదే ఉంటుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బోట్ హౌస్ అన్నట్టు, దాని ఆపోజిట్గానే ఉంటుంది. సో ఇందులో చాలా టైం పడుతుంది మనకు. ఇది ఒక 1 అవర్ అలా టైం ఇస్తాడు మనకు. సో ఇందులో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. మీరు బోటింగ్ చేయొచ్చు, లేకుంటే అడ్వెంచరస్ యాక్టివిటీస్ అని చెప్పి ఉంటాయి. ప్లస్ ఫోటో తీసుకోవడానికి మంచి సీనిక్ లొకేషన్స్ ఉంటాయి. సో టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ పిల్లలతో టాయ్ ట్రైన్ ఎక్కాలంటే కూడా మీరు వెళ్ళొచ్చు. ఒక 100 రూపీస్ ఏమో టికెట్ ఉంటుంది, బట్ అంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. సో లోపల ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. సో ఆల్మోస్ట్ 6 to 7 యాక్టివిటీస్ ఉంటాయి. సో మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టాయ్ ట్రైన్. ఒక 100 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటారు. బట్ నా సజెషన్ అయితే ఇదంతా వర్త్ ఇట్ కాదు, వేస్ట్ చెప్పాలంటే. ఇక్కడ పెద్దగా అది మొత్తం బోట్ హౌస్ మొత్తం ఏం తిప్పదు, జస్ట్ ఒక లైన్ ఉంటుంది, అదే ఫ్రంట్ బ్యాక్ అదే తీసుకెళ్తుంది. అంత మించి ఇందులో చూడడానికి ఏమి ఉండదు ఈ టాయ్ ట్రైన్ నుంచి. సో ఇది మీరు ఇగ్నోర్ చేయొచ్చు. దీని తర్వాత బోటింగ్ చేయండి, లేకపోతే ఇందులో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ మిర్రర్స్ అని చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయి. సో ఇందులో మీరు మిగతా యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. సో దానికి మీరు టైం యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ మీరు పైన చూసినట్టయితే జిప్ లైనింగ్ అవన్నీ ఉన్నాయి కానీ, బట్ ఇక్కడ అంత ఫంక్షనింగ్ ఉన్నట్లు లేదు. ఇక్కడ చూడొచ్చు, ఇది హర్రర్ హౌస్ అని చెప్పేసి. షాపింగ్ కూడా కొన్ని షాపింగ్స్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇన్ కేస్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానివ్వండి, ఏదైనా స్వెటర్స్ కానివ్వండి, చాలా షాపింగ్స్ కూడా ఉంటాయి. సో ఇది అప్పర్ డెక్ అన్నట్టు. ఇక్కడ నుంచి కూడా మీరు బోట్ హౌస్ని బాగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. సీనిక్ లొకేషన్స్ బాగుంటుంది. కాకపోతే మేము ఆల్రెడీ పైకారాలో బోట్ చేసాం కాబట్టి ఇక్కడ చూడలేదు. సో దాని తర్వాత నెక్స్ట్ లొకేషన్కి మేము బయలుదేరాము బస్లోనే. సో ఇది వచ్చేసి ఊటీ బస్ స్టాండ్. సో ఆన్ ద వేలో వస్తే నేను జస్ట్ రికార్డ్ చేసి మీకు చూపిద్దామని చెప్పాను.
సో ఇదొచ్చేసి ఒక వ్యూ పాయింట్. సో ఇక్కడ నుంచి పైనుంచి మనం ఊటీ లొకేషన్ మొత్తం కూనూరు, ఊటీ లొకేషన్ చూడొచ్చు. సో ఇక్కడ కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా మనకు టైం స్పెండ్ చేయడానికి టైం ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి మనం మొత్తం ఊటీని లాంగ్ వ్యూ నుంచి చూడొచ్చు అన్నట్టు. సో మీరు చూడొచ్చు ఇక్కడంతా సీనిక్ లొకేషన్ పై నుంచి ఎలా కనిపిస్తుంది అనేది. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ లొకేషన్కి బయలుదేరి సో ఇది కూడా మనకి అవుట్ సైడ్ నుంచి బస్సులో చూపిస్తారు. సో జస్ట్ మనం దిగి ఏం చేయడానికి ఏమి ఉండదు. సో బస్సులో చూస్తూ వెళ్ళడమే. ఇదంతా మిలిటరీ ఏరియా. సో అందుకని మనకు ఏం స్టాప్ ఉండదు మనం దిగి చూడడానికి. జస్ట్ ఆన్ ద గో చూస్తూ వెళ్ళడమే. ఇది వచ్చేసి వాళ్ళది గోల్ఫ్ ఏరియా అన్నట్టు. సో అక్కడ గోల్ఫ్ ఆడుకోవడానికి వాళ్ళకి సంబంధించిన గ్రౌండ్ ప్లే ఏరియా. ఇది కూడా ప్రైవేట్ ప్రాపర్టీ. మనం చూడడానికి ఏమో దిగి లోపల వెళ్ళడానికి ఏముండదు. సో ఆన్ ద గో చూస్తూ వెళ్ళడమే. ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం తప్ప మనం లోపలికి వెళ్ళడానికి ఏం ఎంట్రీ ఉండదు. సో ఇది మీరు చూస్తున్నది టీ గార్డెన్ అన్నట్టు. సో ఇక్కడ కూడా కొంచెం మనకు 1 అవర్ అలా టైం ఇస్తారు. సో మనం హ్యాపీగా ఫొటోస్ వీడియోస్కి టైం స్పెండ్ చేయొచ్చు. సో మంచి సీనిక్ లొకేషన్. ఇక్కడ కూడా ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. మీకు కావాల్సినట్టుగా ఫొటోస్ తీస్తారు. సో దాని తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఒక టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీలో తీసుకెళ్లారు. ఇది వచ్చేసి ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ లీవ్స్ తీసుకొని ఎలా అది వ్యాపరేట్ చేసి ఆ నీలగిరి ట్రీ నుంచి ఆయిల్ని యూకలిప్టస్ ట్రీ నుంచి ఆయిల్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారనేది కూడా ఇందులో చూపించారు. కాకపోతే ఇది చాలా నాన్ ఫంక్షనింగ్ ఫ్యాక్టరీ అనుకుంటాను. జస్ట్ ఏదో వాళ్ళ బిజినెస్ కోసం ఇక్కడ ఆపారు కానీ అంత ఫంక్షనింగ్ అయితే ఏం లేదు. ఈ ఫ్యాక్టరీ జస్ట్ డెమో కోసం ఒక డమ్మీ మిషన్ని పెట్టి చూపిస్తున్నారు. ఆ ప్రాసెస్ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఇదంతా మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది. ఆ ప్రాసెస్ ఎలా చేస్తారన్నది. సో ఇక్కడే లోపలే వాళ్ళవి డిఫరెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. లైక్ చాక్లెట్ కానివ్వండి, కాఫీ మ్యానుఫ్యాక్చరింగ్, టీ మ్యానుఫ్యాక్చరింగ్, చాక్లెట్. మీరు చూడొచ్చు ఇది షాప్ అన్నట్టు. సో ఇక్కడ డిఫరెంట్ టీస్ అవైలబుల్ ఉన్నాయి. జింజర్ టీ కానివ్వండి, చాక్లెట్ టీ కానివ్వండి, మసాలా టీ కానివ్వండి, టీ శాంపుల్స్ ఇస్తున్నారు. తర్వాత మీరు కావాలంటే పర్చేస్ చేయొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ లొకేషన్కి మళ్ళీ బస్సులో మేము స్టార్ట్ అయ్యాము. ఆన్ ద వేలో చాలా టీ గార్డెన్స్ కనిపించాయి. చాలా సీనిక్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడ. చూడొచ్చు టీ గార్డెన్స్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో ఆన్ ద వేలో. ఇదంతా హిల్ మీద కల్టివేట్ చేస్తున్నారు.
క్యాథరిన్ వాటర్ ఫాల్స్ అన్నట్టు ఇది. సో ఇది వచ్చేసి హిల్ మీద ఉంది, టాప్ మీద. మన దగ్గరికి అయితే వెళ్ళి ఏం తీసుకెళ్లరు, సో మనం దూరం నుంచి చూడడమే. సో ఇది వచ్చేసి క్యాథరిన్ వాటర్ ఫాల్స్ అంటారు. సో ఇక్కడ నుంచి కూడా బాగా సీనిక్ లొకేషన్స్ కనిపిస్తాయి. దాని పక్కనే మనకు ఉండేది, ఇది చూస్తున్నది డాల్ఫిన్ నోస్. ఇది డాల్ఫిన్ నోస్ పాయింట్ అంటారు. సో ఇక్కడ నుంచే మనం క్యాథరిన్ వాటర్ ఫాల్స్ని చూడగలుగుతాము. కాకపోతే ఇంట్లో 2 లొకేషన్స్ వాళ్ళు చెప్తారు కానీ, సో డాల్ఫిన్ నోస్ నుంచి మనకి క్యాథరిన్ వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తారు. దగ్గరికి అయితే ఏం తీసుకెళ్లారు. ఇక్కడ కూడా మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. ఫొటోస్ వీడియోస్ తీసుకోవడమే ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం ఇస్తారు. దాని తర్వాత నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడంతా మనకు టీ గార్డెన్స్ చాలా కనిపిస్తుంటాయి. ప్రతి సైడ్ చాలా మంచి సీనిక్ వ్యూస్ ఉంటాయి. సో యాక్చువల్లీ అయితే నెక్స్ట్ మాకు దొడ్డబెట్ట పీక్ ఇవి తీసుకెళ్ళాలి, బట్ ఎండ్ ఆఫ్ ది డే అక్కడ టైం అయిపోయిందని చెప్పి మాకు ఇన్నే లొకేషన్ చూపించారు. సో మేమే నెక్స్ట్ డే వచ్చేసి దొడ్డబెట్ట పీక్ బై ఓన్గా వెళ్ళాము. ఇప్పుడు మీరు చూస్తున్నది దొడ్డబెట్ట పీకు. సో ఇది హైయెస్ట్ పీక్ పాయింట్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి ఫొటోస్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. సో కాకపోతే ఇది ఏంటంటే హైయెస్ట్ పీక్ మీద నుంచి మనము కూనూర్ సైడ్, ఊటీ సైడ్ లొకేషన్ చూడొచ్చు.
సో ఇది వచ్చేసి బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ. సో ఇందులో మంచిగా మనము టీ కానీ చాక్లెట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుందని మంచిగా డీటెయిల్గా చూపించారు ఈ ఫ్యాక్టరీ. సో ఇందులో మనం డిఫరెంట్ చాక్లెట్స్ ఫ్లేవర్స్ కానివ్వండి, టీ ఫ్లేవర్స్ కానివ్వండి మ్యానుఫ్యాక్చరింగ్ చూడొచ్చు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నట్టు. సో దీనికి ఏమి ఎంట్రీ టికెట్ ఏమి ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్టే. కాకపోతే మీరు చాక్లెట్ మీరు టేస్ట్ చేయడం కోసం ఒక 10 రూపీస్ తీసుకోవాలి. ప్లస్ ఇన్ కేస్ టీ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్టే ఇస్తారు, దానికి ఏం ఎంట్రీ టికెట్ ఏమి ఉండదు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదంతా ఆన్ ఫంక్షనింగ్ అన్నట్టు. సో దడ్డబెట్ట పీక్లో ఆన్ రిటర్న్ అయ్యేటప్పుడు మీకు ఈ టీ ఫ్యాక్టరీ కిందనే ఉంటుంది. బేసిక్గా హిల్ స్టేషన్ కదా, టాప్లో అది ఉంటుంది, దాని బాటమ్ నెక్స్ట్ డౌన్ వచ్చేటప్పుడు వస్తుంది. ఇది వచ్చేసి మనం లోకల్ ట్రాన్స్పోర్ట్తో కూడా మనం వెళ్ళచ్చు. సో బట్ కొంచెం రూట్ అనేది డైరెక్ట్ ఉండదు. సో అక్కడ నుంచి దొడ్డపెట్ట జంక్షన్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మనం జీప్ తీసుకోవాల్సింది ఉంటుంది.
ఇది వచ్చేసి ఊటీ కమర్షియల్ రోడ్లో ఇదొక వాటర్ ఫౌంటైన్ మాదిరి పెట్టారు. సో ఇది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ప్లస్ మంచి లైటింగ్గా బాగా ఉంది. ఐ లవ్ ఊటీ అని చెప్పి కూడా ఉంది. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది ఒక వాటర్ ఫౌంటైన్ ఎవ్రీడే నైట్ లైట్స్తో మంచిగా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ఇది వచ్చేసి 1880 to 1881 మధ్యలో కట్టారంట. ఇది వచ్చేసి బొటానికల్ గార్డెన్. సో ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ ఎంట్రీ టికెట్. ఇది కూడా మంచి బ్యూటిఫుల్ పార్క్ అనొచ్చు. సో కావాలంటే మనం రోజ్ గార్డెన్ని స్కిప్ చేసి దీనికి రావచ్చు. ఇది చూడడానికి బాగా ఉంది. ప్లస్ చాలా పెద్దగా ఉంది. అంత ఈజీ కాదు వాక్ చేయడం కూడా. ఎవరికన్నా నీ పెయిన్స్ ఉంటే కష్టము. ఎందుకంటే ఇది కూడా ఒక ఫ్లాట్ ఏరియాలో లేదు, హిల్ ఏరియా మాదిరిగా వెళ్తూ ఉండాలి. సో చాలా పెద్దది, చూడడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇది వచ్చేసి మూడీస్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడ హాట్ చాక్లెట్ ప్లస్ అదేవిధంగా కేక్స్ని ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి ఊటీ టాయ్ ట్రైన్ అంటారు కదా, సో అదే ఊటీ నుంచి మెట్టుపాలెంకి వెళ్ళడానికి ఉండే ట్రైన్ అన్నట్టు, స్టీమ్ ఇంజిన్ ట్రైన్. అదొక రైల్వే స్టేషన్, దాని ఒక రైల్వే స్టేషన్. సో ఇది రిజర్వేషన్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 2 months బ్యాక్ రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి మాకు రిటర్న్ ఇక్కడ నుంచి మెట్టుపాలెం నుంచి రిటర్న్ జర్నీ ఉంది. సో ఇది వచ్చేసి ఊటీ ట్రైన్ ఇన్సైడ్ అన్నట్టు. సో ఇక్కడ నుంచి ఊటీ ట్రైన్ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా వీడియో నేను ప్లే చేశాను, చూడండి. కొన్ని సీనిక్ లొకేషన్ లాస్ట్ వరకు చూడండి, చాలా బ్యూటిఫుల్ లొకేషన్ వస్తాయి.
మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ కామెంట్ సెక్షన్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి సో దట్ నాకు కూడా మోటివేషన్ ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.